ఆయనో రైతు. తాను పుట్టి పెరిగిన హైదరాబాద్లోనే కాక అమెరికా లాంటి అగ్రరాజ్యంలో వేల ఎకరాల్లో వ్యవసాయం చేసి ఎందరో రైతులకు ఆదర్శంగా నిలిచారు. వృద్ధాప్యం మీద పడడంతో తన విగ్రహాన్ని స్వయంగా ఆవిష్కరించుకుని వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఆయనే కల్లెం నరసింహారెడ్డి. ఆదివారం హైదరాబాద్ మొయినాబాద్లో జరిగిన ఈ విగ్రహావిష్కరణ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కొయ్యడ గ్రామంలో 1937 దసరా రోజున కల్లెం రాజిరెడ్డి పెంటమ్మ దంపతులకు జన్మించారు కల్లెం నరసింహారెడ్డి. చిన్నతనం నుండి వ్యవసాయంపై సహజంగానే ఆసక్తి పెంచుకున్న ఆయన అప్పట్లోనే ఆధునిక పద్ధతులలో వ్యవసాయం చేయడమే కాకుండా 1975లో అమెరికా వెళ్లారు. అక్కడ కూడా దాదాపుగా 30 ఏళ్ల పాటు వేరువేరు రాష్ట్రాల్లోని 5,000 ఎకరాల్లో వ్యవసాయం చేసి స్థానికుల దృష్టిని ఆకర్షించారు. అక్కడి ప్రభుత్వం నుండి పలు ప్రశంసలు పొందారు. ఇక 2005లో స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత తన పేరిట చిలుకూరు బాలాజీ సన్నిధిలో విశాల వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేశారు. పలు సాంస్కృతిక సంఘాలకు తోడ్పాటు అందిస్తూ వచ్చారు. వయసు మీద పడటంతో తన గుర్తుగా ఉండాలని స్వయంగా విగ్రహాన్ని తయారు చేయించుకుని తన క్షేత్రంలోనే ఆవిష్కరించారు. అది కూడా పండగల కార్యక్రమాన్ని నిర్వహించారు. అటు కోలాటాలు, ఇటు సాంప్రదాయ ఒగ్గు కళాకారుల నృత్యాలతో కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా తన స్వీయ విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నారు. వ్యవసాయం పట్ల ఉన్న అమితాసక్తే తనను ఇప్పటి వరకు ముందుకు నడిపించిందని, మరోవైపు సామాజిక సేవ వైపు ఉరికొల్పిందని ఆయన అంటున్నారు. సి నారాయణ రెడ్డి గారు నాకు అందరూ డాక్టర్లు, ఇంజనీర్లు కలం పట్టుకొని అమెరికాకి వెళ్తే ఈయన హలం పట్టుకొని అమెరికన్ మొత్తం దున్నొచ్చిండు అనే ఆ బిరుదు, ఆయన పేరు కూడా నిలబెట్టిన నేను. ఇప్పటికీ నాకు వ్యవసాయం అంటేనే మక్కువ. తరువాత కళలు, ఎక్కడ కళలు జరిగినా అక్కడ నేను ముందు ఉంటా. అది నా అలవాటు. సార్ చెప్పండి, అంటే వ్యవసాయం పైన మీకు చిన్నప్పటి నుండి ఆసక్తి ఎట్లా కలిగింది? మీ వ్యవసాయంలో మీకు ఉన్నటువంటి అనుభవం గురించి ఒక మాట. నా పేరు కల్లెం నరసింహారెడ్డి. నా తల్లిదండ్రుల పేరు రాజురెడ్డి, కల్లెం రాజురెడ్డి. చాలా ఎక్కువ, అన్నిటికంటే కళారంగం అంటే కాదు. తెలుగు మీడియం 10వ తరగతి, బార్డర్ వరకు 5,000 పొలాలు, ఎక్కడ 1,000 ఎకరాలు. ఒక బిడ్డేడు ఉంది, 3 బిడ్డలు అమెరికాలోనే ఉంటారు. నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి అంటే అందరూ దాదాపు అమెరికాకు వెళ్తే